మెల్లగా దగ్గిన ధ్వని విని రాయడం ఆపి తలెత్తి చూశాను. గుమ్మం దగ్గర నిలబడి నా వైపే చూస్తోంది కస్తూరి. ఏంటలా బొమ్మలా నిలబడిపోయావు? నువ్వు మా శ్యామలవా లేక అప్సరసవా? అనుమానంగా చూసింది. చాలే ఫోజు, రా లోపలికి కూర్చో అన్నాను నవ్వుతూ. దగ్గరకొచ్చి నా చేతిని అందుకుని మృదువుగా నొక్కి మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంది. థ్యాంక్స్. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? చెప్పు. చ చెప్పులు గొడవ ఇప్పుడు ఎందుకోయ్? విసుగ్గా ముఖం పెట్టింది. నేను గట్టిగా నవ్వేసి అదే నేను ఎలా ఉన్నానో చెప్పమంటున్నాను అన్నాను. ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న ఎర్ర గులాబీలా ఉన్నావు. ఆ ఉపమానం ఇందాకే మంగ వాడేసింది అన్నాను నేను నవ్వుతూ. వాట్? సమయానుకూలంగా ఉపమానాలు చెప్పగలిగిన తెలివైందా మీ మంగ? ఆశ్చర్యంగా చూసింది కనుబొమ్మలు ఎగరేస్తూ. "ఉమ్, మరేంటనుకున్నావ్ అన్నాను నవ్వుతూ. మంగ గట్టిగా పిలిచాను. చేతులు తుడుచుకుంటూ వచ్చింది మంగ. చెప్పానుగా హడావిడి మనిషి అని, ఈవిడే అంటూ కస్తూరిని పరిచయం చేశాను. నమస్తే అమ్మా, నమస్కరించింది మంగ. హడావిడి మనిషా? మై గాడ్, ఇంకా అడవి మనిషి అనలేదు, బ్రతికించావు అంది కస్తూరి. నేను మంగ కస్తూరిని చూసి గట్టిగా నవ్వేశాం. వెళ్ళి మా ఇద్దరికి పాయసం తీసుకురా. ఒక క్షణం అంటూ లోపలికెళ్ళింది మంగ. కప్పు పాయసంతో పుట్టినరోజు అయింది అనిపించేస్తున్నావా? పార్టీ ఉందా? ఉందని ముందు నుంచి చెప్తూనే ఉన్నా, మళ్ళీ మొదటకొచ్చావు నువ్వు. అదే నాగమ్మ మంగ రాలేదని మూతి ముడుచుకుని కూర్చున్నావుగా, లేదేమో అనుకున్నాను. ఇదిగో ఇప్పుడే పిలవలసిన వాళ్ళ లిస్టు తయారు చేశాను. పేర్లు రాసిన కాగితం చూపించాను. లిస్టు చూస్తూ పాయసం తాగేశాం. నాన్నగారి గదిలోకి వెళ్ళి ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని వచ్చాను. మంగ, నా కోసం ఆగద్దు, నాన్నగారికి భోజనం పెట్టాయి. పర్వాలేదమ్మా, నువ్వు వచ్చాకని ఇద్దరం తిందాం, వెళ్ళిరా. నాన్నగారు అనగానే గదిలో నుంచి బయటకొచ్చి కాలేజీలో ఫ్రెండ్స్ని తెలిసిన వాళ్ళని పిలిచి ఆంటీ ఇంటికి వెళ్ళాను. కస్తూరి కాలేజీలో ఉండిపోయింది. పేషెంట్స్ని చూస్తూ కన్సల్టింగ్ రూమ్లో ఉన్నారు ఆంటీ. అక్కడే కాసేపు కూర్చుని ఇన్విటేషన్ ఇచ్చి బయటకొచ్చాను. ఇక మిగిలింది ఒకటే ఇల్లు. ఆటో ఎక్కి గోపి రూమ్కి వెళ్ళాను. తాళం వేసుంది. నేనంటే కాలేజీ ఎగ్గొట్టాను గాని అందరూ ఆఫీసులు ఎగ్గొడతారా? నాలో నేనే నవ్వుకుని తలుపు సందులో నుంచి ఇన్విటేషన్ లోపల పడేశాను. స్వయంగా పిలవాలన్న నా కోరిక తీరనందుకు బాధ కలిగింది. ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది వెంటనే. దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్లి టెలిఫోన్ డైరెక్టరీలో అతని ఆఫీసు ఫోన్ నెంబరు చూసి ఫోన్ చేశాను. మరో 5 నిమిషాలకి రిసీవర్ అతని చేతుల్లో ఉంది. హలో, గోపీనాథ్ స్పీకింగ్. నేనెవరో చెప్పుకోండి చూద్దాం. మీరు? ఆగిపోయాడు. నేనే చిలిపిగా నవ్వాను. శ్యామల? అతనలా పిలిచేసరికి నా పేరు అంత బాగుందా అని నేనే ఆశ్చర్యపోయాను. గుడ్, గుర్తుపట్టారన్నమాట. కలలోకొచ్చిన మీ గొంతుని నవ్వుని గుర్తుపడతాను. అతని మాటలు వినగానే నాకెందుకో సిగ్గు ముంచుకొచ్చింది. హలో, ఏంటలా మౌనం వహించారు? అతను కనీసం 3 సార్లు పిలిస్తే తప్ప నేను ఈ లోకంలోకి రాలేకపోయాను. మీకేం శిక్ష వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అయ్యో, నేనేం పాపం చేశానండి? అమాయకంగా అడిగాడు. నేనిప్పుడు మీ రూమ్కి వెళ్ళాను, లేరు. బాగుంది. ఈ రోజు ఈ టైంలో మీరొస్తారని తెలుసుంటే ఆఫీస్కి సెలవు పెట్టేనా బ్రహ్మాండమైన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసేవాణ్ణి. అయితే తప్పు నాదేనంటారు? అంతే కదండి మరి. ఓకే, మరి ఎందుకొచ్చావని అడగరేం? అలా అడగడం నాకు సభ్యత కాదు, చెప్పడం మీ సంస్కారం. చెంపారు పోండి. మీరు రూమ్కొచ్చి తాళం తీయగానే ఒక ఇన్విటేషన్ కనిపిస్తుంది. సాయంకాలం తప్పకుండా రావాలి. ఏంటో విశేషం? అడగడం సభ్యత కాదు, చెప్పింది చేయడమే సంస్కారం. కొట్టారు దెబ్బ. నవ్వాడు. నేను నవ్వి తప్పకుండా రావాలి, ఎదురు చూస్తూ ఉంటాను అన్నాను. ఓకే, థ్యాంక్స్. ఫోన్ పెట్టేసి ఆటో ఎక్కి ఇల్లు చేరాను. కస్తూరి కాలేజీ నుంచి ఏకంగా మా ఇంటికి వచ్చేసింది. నేను కొత్త చీర కట్టుకుంటూ మరో చీర కస్తూరికి, ఇంకో చీర తీసి మంగకి ఇచ్చాను. ఇద్దరూ తయారై నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి అలంకరించారు. ఆంటీ వచ్చి పెళ్లి కూతురులా ఉన్నావంటూ ముచ్చటపడి అక్కును చేర్చుకుని ఆశీర్వదించారు. అందరూ వచ్చారు. క్యాండిల్స్ అరిపి కేకు కట్ చేశాను. ఒక ముక్క తీసి నాన్నగారి నోట్లో పెట్టాను. కస్తూరి మంగ చెరో ముక్క తీసి నా నోట్లో కూరారు. కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించిందా భవనం. మంగ, నాగమ్మ అతిథులందరికీ పలహారాలు, కూల్ డ్రింక్స్ అందించసాగారు. గోపీనాథ్ వెళ్లబోతూ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి తెలుగు అనువాదం నా చేతికందించి, మీ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలతో ఈ పేద మిత్రుడిచ్చే చిరుకానుక అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. పేద గొప్ప తేడాలు చూసేదాన్నైతే మిమ్మల్ని అసలు పిలిచేదాన్నే కాదు అన్నాను సీరియస్గా.
సారీ, ఇంకెప్పుడూ అనను అన్నాడు బుద్ధిమంతుడిలా ముఖం పెట్టి. ఆంటీ మా దగ్గరకు రావడంతో అతను గబగబా వెళ్ళిపోయాడు. పనుందంటూ నన్ను మరోసారి అభినందించి వెళ్ళిపోయారు ఆంటీ. అందరూ వెళ్ళిపోయే వరకు కస్తూరిని ఆపేశాను. భోజనం చేసి ఇల్లు సర్దడంలో మాకు సహకరించి బయలుదేరింది. నాన్నగారు కారులో తీసుకెళ్లి కస్తూరిని వాళ్ళింటి దగ్గర దింపొచ్చారు. ఆ రోజు జరిగిందంతా మననం చేసుకుంటూ మంగతో కబుర్లు చెప్తూ అర్ధరాత్రి దాటాక నిద్రపోయాను. మరునాడే మంగ వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. గోపీతో నా పరిచయం రాకపోకలు ఎక్కువయ్యాయి. ప్రమోషన్ వచ్చిందట. వచ్చి నాన్నగారితో చెప్పి వెళ్ళాడు. నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. నా మానసిక స్థితిని గమనించి నన్ను తొందరపడద్దని హెచ్చరించసాగింది కస్తూరి. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నాన్నగారి ప్రేమ నన్ను వెనక్కి లాగుతుండేది. గోపి కూడా చదువు విషయంలో అశ్రద్ధ చేయొద్దని హెచ్చరించేవాడు. ఆ రోజు సాయంకాలం కస్తూరి దగ్గరకు వెళుతున్నానని చెప్పి గోపి రూమ్కి బయలుదేరాను. అతని రూమ్మేట్లు ఉండకుండా ఉంటే బాగుండని దారి పొడుగున పదే పదే అనుకోసాగాను. ఎందుకిలా నా మనసు అతని వైపే పరిగెడుతోంది? పిచ్చి ప్రశ్న. నాలో నేనే నవ్వుకున్నాను. తీరా నేను వెళ్లేసరికి అతను ఆ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పారు. క్రితంసారి కలిసినప్పుడు కూడా అతనేం చెప్పలేదే. నిరాశగా వెనక్కి తిరిగాను. ఎక్కడికెళ్ళుంటాడబ్బా? ఆలోచిస్తూ నడుస్తున్న నా కళ్ళకి, ఏమండోయ్, మరీ అంత తలదించుకుని నడిస్తే ఎలా? కాస్త తల పైకెత్తి చూడండి అన్న అతని మాటలు బ్రేకులు వేశాయి. చటుక్కున తల పైకెత్తి చూశాను. బాల్కనీలో నిలబడున్నాడు గోపి. ఒక్క నిమిషం అంటూ గబగబా దిగొచ్చి గేటు తెరచి రండి అన్నాడు దారి తీస్తూ. మీరు ఇల్లు ఎప్పుడు మారారు అన్నాను లోపలకు నడుస్తూ. మొన్ననే. ఆ, కరెక్ట్గా నిన్న కాక మొన్నే. క్రితం సారొచ్చినప్పుడు మాట మాత్రంగానే నాతో చెప్పలేదు. నిష్ఠూరంగా అన్నాను. సారీ మేడం, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. ఈ రూమ్స్ ఖాళీ ఉన్నట్టు తెలిసింది. వెంటనే రావడం, మాట్లాడి అడ్వాన్స్ ఇవ్వడం, వెంటనే సామాన్లు తెచ్చేసి మకాం మార్చేయడం వెంటనే జరిగిపోయాయి అంటూ మెట్లెక్కి మేడ మీదకి దారి తీశాడు. చూడండి ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో. పైనున్న రెండే గదులు. వెనక గదిలో వంట సామాను అందంగా అమర్చబడింది. ముందు గదిలో కిటికీ పక్కగా టేబుల్ కుర్చీ, ఆ పక్కనే స్టూల్ మీద టేబుల్ ఫ్యాను, అటుపక్కగా మంచం పరుపు. దాని మీద తెల్లటి బొంబే డైనింగ్ దుప్పటి పరుచుంది. గోడవారగా కట్టిన తీగ మీద కొన్ని మాసిన బట్టలు, కొన్ని ఉతికి ఆరేసిన బట్టలు వేలాడుతున్నాయి. ఓ మూలగా 2 జతల చెప్పులు, బూట్లు ఉన్నాయి. గోడకున్న తలుపులేని అలమరాలో పై అరలో బుక్స్ నీటిగా సర్దున్నాయి. కిందర్లో టాయిలెట్ సామాన్లు, పాలిష్ డబ్బా, బ్రష్ వగేరా చిల్లర సామాన్లున్నాయి. గోడలకి 2-3 క్యాలెండర్లు, మంచం కింద 2 సూట్ కేసులు. అన్నీ ఉన్నాయి. ఇంకొకటే లోపం. నవ్వును బిగబట్టాను. అదేనండి, ఇల్లు ఇల్లాలు అన్నారు పెద్దలు. ఇల్లు అమర్చుకున్నారు. ఇక ఇల్లాల్ని కూడా తెచ్చుకుంటే అర్ధోక్తిలో ఆగిపోయాను. నేను ఎంతగా అనుకుంటే మాత్రం ఆ రాబోయే ఇల్లాలికి కూడా ఆతృత కొంచెమైనా ఉండాలి కదండి అన్నాడు నాకేసి తదేకంగా చూస్తూ. అతని మాటల్లోని చూపుల్లోని అర్థాన్ని ఇట్టే గ్రహించగలిగాను. నా బొగ్గల్లోకి కెంపు రంగు పాకింది. వెనులో నుంచి జరజర ఏదో పోకుతున్నట్లు ఒక క్షణం ఒళ్ళు జలదరించి కళ్ళు బరువుగా వాలిపోయాయి. దగ్గరకొచ్చి నా భుజాల మీద చేతులు వేశాడు. ఉలిక్కి పడ్డాను. మెల్లగా తల పైకెత్తాను. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. నువ్వే ఆ ఇల్లాలివి కావాలని నా కోరిక. మృదువుగా ఉంది. అయి తీరాలన్న కోరిక, ఆజ్ఞ, అభ్యర్థన అన్నీ కలగా పులగంగా అతని గొంతులో ఉన్నాయి. నేనే వెళ్ళానో లేక అతనే నాకు చేరువయ్యాడో తెలీదు కాని మరుక్షణంలో ఒకరి చేతుల్లో ఒకరం. అతని చేతులున్న నడుమును చుట్టేశాయి. నా తల అతని వక్షం మీద ఆనింది. నా నరాల్లో ఏదో మొత్తు, వాస్తవాన్ని మరిపించే అలజడి. సుడిగాలిలో కొట్టుకుపోతున్న గడ్డిపోచలా ఉంది నా మనసు. శ్యాము, నువ్వింత తొందరగా అంగీకరిస్తావనుకోలేదు. నా చెవి దగ్గర మెల్లగా గొణిగాడు. అతని మెడ చుట్టూ ఉన్న నా చేతుల్ని కిందకు నొక్కాను. అతని ముఖం నా ముఖానికి అభిముఖంగా అతి చేరువలో. అతని వేడి నిట్టూర్పు నా మెడను తాకి గిలిగింతలు పెట్టింది. పెదవులు ఒకదానికొకటి బలంగా హత్తుకుపోయాయి. తన సన్నని ఒత్తైన మీసకట్టుతో నా చెక్కిళ్ళు, కనుబొమ్మలు గట్టిగా రుద్దాడు. ఉద్వేగంతో అతన్ని పూర్తిగా హత్తుకుపోయాను. అతని బిగి కౌగిలిలో ఊపిరాడక గిలగిల్లాడాను. కొద్ది క్షణాల పాటు కాలమే స్తంభించిపోయినట్లయింది. ఆ ఆవేశపు బిగి, ఆ ఉద్రేకపు పొంగు చల్లారాక వాస్తవం మెల్లమెల్లగా కళ్లకు కట్టసాగింది. నన్నెవరో ఆఘాతంలోకి తోసేసినట్లు ఫీల్ అయ్యాను. భయంతో శరీరం బీసుకుపోయింది. దుఃఖం ఊపెనలా తోసుకొచ్చింది.
అతని గుండెలలో తలదాచుకుని భోరుమన్నాను. ఏ ఎందుకీ ఏడుపు అన్నాడు నా ముంగురులు సవరిస్తూ. నాకు నాకెందుకో భయంగా ఉంది. ఎందుకు మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. నిజంగానా? తలెత్తి అతని ముఖంలోకి చూశాను. "ఉమ్, మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఆదుర్దాగా అడిగాను. నా గురించి అంతగా పట్టించుకునే వాళ్ళెవరూ లేరు శ్యాము. నాన్నగారు లేరు. మా అమ్మ నా చిన్నతనంలోనే పోయింది. మా పిన్ని, చెల్లెళ్ళు, తమ్ముడు ఉన్నారు. ఒక్క చెల్లెలికి తప్ప అందరికీ పిన్ని పోలికే. నేను డబ్బు పంపిస్తే చాలు. నా గురించి అవసరం లేదు మా పిన్నికి. నాన్నగారి పెద్ద కొడుకుగా ఆయన సంతానాన్ని పోషించడం నా విధి కనుక నెలలా 300 వాళ్ళకి పంపిస్తాను. మిగిలిన వాటితో నేను కాలక్షేపం చేస్తున్నాను. ఈ ఏడాది గడిస్తే తమ్ముడి చదువు పూర్తవుతుంది. ఏదో ఉద్యోగం చూసుకుని ఆ సంసారాన్ని వాడే చూసుకుంటాడు. అప్పుడు నేను ఇంటికి డబ్బు పంపించవలసిన అవసరం లేదు. శ్యాము, చిన్నప్పటి నుంచి ఎవరి మమకారానికి నోచుకొని బ్రతుకునాది. నాన్నగారికి ప్రేమున్నా పిన్నికి భయపడి లోపలే అణుచుకునేవారు. ఆయన పోయాక డబ్బు కోసం తప్ప ఆ ఇంటికి పూర్తిగా పరాయివాణ్ణే. చెల్లి మాత్రం పిన్నికి తెలియకుండా అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ నా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటుంది. పిచ్చిపిల్ల, నేనంటే చాలా అభిమానం. శ్యాము, నన్నొక మనిషిగా చేసింది నీ ప్రేమ. నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఎవరు కాదన్నా ఏది ఏమైనా సరే. ఆగి, ఏది ఒక్క చిరునవ్వు. దీనవదనంతో ఉన్న నన్ను నవ్వించాలని గిలిగింతలు పెట్టాడు. అతని అరచేతిలో ముద్దు పెట్టుకుని హాయిగా నవ్వాను. లేచి చీర సర్దుకుని అద్దంలో చూసుకుంటూ అలంకరణ సరిచేసుకుని 8 కావస్తుండగా ఇంటికి బయలుదేరాను. ఇల్లు సమీపిస్తున్న కొలది ఏదో భయంతో కాళ్ళు వణకసాగాయి. తప్పు చేశానన్న ఫీలింగ్. అదిరే గుండెల్ని అరచేతిలో పట్టుకుని బలవంతంగా లోపలికి నడిచాను. గుమ్మంలోనే ఎదురైంది నాగమ్మ. ఆమె చూపులు సూదుల్లా నా శరీరాన్ని గుచ్చసాగాయి. ఏంటలా చూస్తున్నావు? తడబోటుని అణుచుకుని అడిగాను. నా గొంతు నాకే కొత్తగా అనిపించసాగింది. కస్తూరమ్మ గారు మీకోసం వచ్చారు. చాలాసేపు కూర్చుని ఇంతకు ముందే వెళ్లారు. ఓహో, నేను వాళ్ళింటికి వెళ్ళలేదుగా. దారిలో ఇంకో ఫ్రెండ్ కనిపిస్తే వాళ్ళింటికి వెళ్ళొస్తున్నాను. సూటిగా ఆమె ముఖంలోకి చూడలేక గబగబా నా గదిలోకి వెళ్ళిపోయాను. నాగమ్మ గుమ్మం వరకు వచ్చి అమ్మాయి గారు భోజనం అంటూ నసిగింది. ఆకలిగా లేదు నాగమ్మ. నాన్నగారు భోంచేశారా? చేసి పడుకున్నారమ్మా. సరే, నువ్వు వెళ్ళు. నాకేమీ అవసరం లేదు. బట్టలైనా మరుచుకోకుండానే మంచం మీద వాలిపోయాను. మై గాడ్, తప్పు చేస్తే ఎంత భయపడాలా? అబద్ధం ఆడడానికి అంత ధైర్యం కావాలి? మై గాడ్, మై గాడ్, తను ఈ రోజు ఏం చేసింది? ఎలా చేయగలిగింది? అతను తొందరపడితే మాత్రం తనెలా లొంగిపోయింది? తీరా అతను పెళ్లి చేసుకోపోతే? ఉహుం, గోపి అటువంటి వాడు కాదు. తను ఎన్ని జన్మలెత్తినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా అటువంటి వాణ్ణి భర్తగా పొందలేదు. తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు అనుకోగానే హాయిగా అనిపించింది. అతని పెదవుల్లోని మధురిమను, కవ్విల్లోని వెచ్చదనాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ కళ్ళు మూసుకుని నిద్రకు ఉపక్రమించాను. కాలేజీలు తెరిచారు. సెకండ్ ఇయర్లోకి వచ్చాం. ఖాళీ సమయాల్లో అతనితో గడిపిన అతని హెచ్చరికతో రెగ్యులర్గా క్లాసులకి అటెండ్ అవుతున్నాను. కస్తూరితో ఇదివరకు అంత ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. ఏదో బెరుకు. తను మాత్రం నాతో మామూలుగానే ఉంటోంది. ఆ రోజు కస్తూరి బలవంతంతో ఫస్ట్ షో లావారి సినిమాకు వెళ్ళాను. కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరేసరికి 10 కావచ్చింది. నా గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకోబోతుండగా నాగమ్మ ఆదుర్దాగా గదిలోకొచ్చి అమ్మాయి గారు భయం భయంగా పిలిచింది. ఏమైంది నాగమ్మ? ఏంటలా ఉన్నావు? ఆత్రంగా అడిగాను. అతను అదే గోపీబాబు వచ్చి వెళ్ళాడు. నిజంగా? నాన్నగారు ఏమన్నారు? కొంప మునిగిందమ్మా. సరిగ్గా చెప్పు. భయంగా ఆమె భుజాలు గుచ్చి పట్టుకున్నాను. నేను సినిమాకని కస్తూరితో వెళ్ళగానే అతను మా ఇంటికి వచ్చాడట. నమస్కారం అండి. నమస్తే. రాబోయ్, రా కూర్చో ఆహ్వానించారు ధనుంజయరావు గారు. ఏంటి విశేషాలు? ఉద్యోగం ఎలా ఉంది? ఏదో మీ దయవల్ల బాగానే ఉందండి. కాసేపాగి నేనొక పని మీద వచ్చానండి అన్నాడు గోపి చేతులు నలుపుకుంటూ. చెప్పబోయ్, నా దగ్గర మొహమాటం ఏమిటి? నవ్వారు ధనుంజయరావు గారు. ధైర్యం వచ్చింది గోపికి ఆ నవ్వు చూశాక. మీరు అనుమతించి ఆశీర్వదిస్తే శ్యామలను పెళ్లి చేసుకుంటాను. చటుక్కున లేచి నిలబడ్డారాయన. అంతవరకు వచ్చిందన్నమాట వ్యవహారం. ఇలా అడగడానికి నీకు సిగ్గులేదు? నీ అంతస్తెక్కడా, మా అంతస్తెక్కడా? కానీ ప్రేమకు అంతస్తులుండవు ధనుంజయరావు గారు. ఆయన ఎంత కోపంగా అన్నారో అతనంత సౌమ్యంగా అన్నాడు. ఆహా, ప్రేమించాడట. అసలు ఎవరినడిగి ప్రేమించావోయ్? నెలలో అది కొనుక్కునే చీరల ఖరీదుందా నీ జీతం? నా దయాధర్మంతో బ్రతుకుతున్న ముష్టి వేదవకిచ్చి నా కూతురు గొంతు కోసేంత నీచుండి కాను. మీ అంత డబ్బు హోదా లేకపోయినా భార్యాబిడ్డల్ని పోషించుకోలేనంత హీనస్థితిలో లేను.
ఇలాంటి అడ్డగాడిదకిచ్చి దాన్ని పెళ్లి జరిపించాల్సినంత హీనస్థితిలో నేను లేను. నా వల్ల బిడ్డను కనబోతున్న మీ కూతుర్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో చూస్తాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు గోపి. చూసావా నాగమ్మ, దీనికి నేనేం తక్కువ చేశానని ఇలాంటి పని చేసింది? తల్లి లేని పిల్లని గుండెల మీద పెట్టుకుని పెంచాను. నా తల్లి నన్నింత మోసం చేస్తుందని తెలియక అది ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మాట్లాడలేదు. అసలు వాడే దీన్ని రెచ్చగొట్టి మోసం చేస్తున్నాడు. వాడి ఎంతో తేలుస్తాను అంటూ వెళ్లి కారెక్కారు ధనుంజయరావు గారు. అమ్మాయి గారు చెప్పడం అయ్యాక నన్ను గట్టిగా పట్టుకుని కుదుపుతూ, నిజం చెప్పండి, ఆ బాబు చెప్పింది నిజమేనా అడిగింది. ఆ కుదుపుకి నాలో చలనం కలిగి అప్పుడే నిద్ర నుంచి లేచిందాల్లా నాగమ్మ వైపు చూశాను. చెప్పండి అమ్మాయి గారు. ఆ అవును. నా గొంతు వణికింది. ఎంత పనిచేశారమ్మా, అన్నీ తెలిసి ఎందుకిలా తొందరపడ్డారు? నన్ను గట్టిగా కౌగిలించుకుని కన్నీరు కార్చింది. నాగమ్మ వెళ్ళాక తలుపులు బిగించొచ్చి నీరసంగా కుర్చీలో కూలబడ్డాను. మనసంతా చిక్కుపడిన దారపు ఉండలా ఉంది. ఒళ్లంతా సూదులతో గుచ్చుతున్నట్టు అనిపించసాగింది. ఒక స్త్రీ తన మెడలోని ముత్యాలహారాన్ని ఏం చేసినా ఈ సంఘం పట్టించుకోదు. 10 మంది ఎదుట దాన్ని నీళ్లలో పారేసినా, నిప్పుల్లోకి విసిరేసినా శిక్షించరు. కాని తన శరీరంలో భాగమైన మానాన్ని పోగొట్టుకుంటే మాత్రం శిక్షిస్తుంది. పతిత కులట అని ముద్ర వేస్తుంది. ఏదో పుస్తకంలో చదివిన వాక్యాలు గుర్తుకొచ్చాయి. మై గాడ్, తనిప్పుడు పతిత కులట. నో, అలా జరగడానికి వీల్లేదు. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. హాయిగా నిట్టూర్చి వెళ్లి పడుకున్నాను. అప్రయత్నంగా అంతకుముందు అతనికి నాకు జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. నేను అతని రూంకి వెళ్లగానే ఎదురొచ్చి ఆదుర్దాగా అడిగాడు. ఏంటలా ఉన్నావు శ్యాము? గోపి, పరిస్థితి ఎంతవరకు వచ్చిందో తెలుసా? మన పొరపాటు వల్ల. అసలు ఏమైంది చెప్పు శ్యాము. మీ నాన్నగారికి మన సంగతి తెలిసిపోయిందా? ఆప్యాయంగా నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ఇదిగో ఇదే నన్ను ఆఘాతంలోకి తోసేసింది. పెళ్లి కాకముందే మనం చేరువయ్యాం. ఫలితంగా నా కడుపు. శ్యాము, రియల్లీ వాట్ ఏ గుడ్ న్యూస్ డియర్. గోపి, ఇప్పుడెలా అని నేను భయపడుతుంటే నువ్వు గుడ్ న్యూస్ అంటున్నావా? చాలే. నాన్నగారికి ఈ విషయం తెలిస్తే నన్ను నిలువునా పాతేస్తారు. దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగాను. శ్యాము డియర్, ఐఆమ్ సారీ. ఎప్పటికప్పుడే మీ నాన్నగారితో మాట్లాడదామనుకుంటూనే అశ్రద్ధ చేస్తున్నాను. ఈ రోజొచ్చి తప్పనిసరిగా మాట్లాడతాను. ఒకవేళ ఆయన కాదన్నా మనం ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుందాం. నన్ను నమ్ము, నేనన్నీ సరిచేస్తానుగా. నాకెందుకో భయంగా ఉంది. బలిలా అతన్ని అతుక్కుపోయాను. భయపడితే ఎలాగోయ్? ఏ ధైర్యంతో తొందరపడ్డామో ఆ ధైర్యంతోనే ఎదురైన సమస్యల్ని పరిష్కరించుకోవాలి. నువ్వు నిశ్చింతగా ఉండు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. వెన్నుతట్టి ధైర్యం చెప్పాడు. సంతోషంగా ఇంటికి తిరిగొచ్చాను. కానీ ఇప్పుడు జరిగిందేంటి? నేనిప్పుడేం చెయ్యాలి? నాన్నగారు ఎందుకు కోపంగా బయటికి వెళ్లారు? మై గాడ్, గోపికి ఏ ఆపద రానివ్వకు. నా జీవితాన్ని నవ్వులపాలు చేయకు. కనిపించని ముక్కోటి దేవతలందరికీ మొక్కుకున్నాను నిద్ర పట్టక. పొద్దుట లేచిన దగ్గర నుంచి నాన్నగారు నాకు కనిపించలేదు. నాగమ్మ బలవంతంతో కాలేజీకని బయలుదేరాను. రోజులా కస్తూరి కోసం వాళ్ళింటికి వెళ్ళక గోపి రూంకి వెళ్ళాను. పీక్కుపోయిన ముఖంతో దిగాలుగా కూర్చునున్నాడు. ఆఫీస్కి వెళ్లే సూచనలు ఏమీ లేవు. నన్ను చూడగానే ఎదురొచ్చి ఆరతిగా నన్ను కౌగిలించుకున్నాడు. నేను కూడా అతన్ని హత్తుకుపోయి, గోపి, ఇప్పుడేం చేద్దాం అడిగాను దిగులుగా. శ్యాము, నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం ఈరోజే గుళ్ళో పెళ్లి చేసేసుకుందాం. పెళ్ళియాక ఇంకేం చేయలేరు. నిన్ను ఇంట్లోకి రానివ్వకపోతే పోని, ఇద్దరం కలిసి ఇక్కడే ఉందాం. నేను చదివిస్తాను. నేనింక చదవను. అలా అనకు శ్యాము, నువ్వు బాగా చదవాలి. మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవాలి. ఏం? సరే, నీ ఇష్టం అన్నాను. నాకిష్టం లేకపోయినా. మరి పెళ్లికి ఒప్పుకున్నట్లేనా? రెట్టించాడు. కానీ నాన్నగారికి తెలియకుండా నాకెందుకో భయంగా ఉంది గోపి. అలా అంటే ఎలా? మీ నాన్నగారు ఒప్పుకోరన్నది స్పష్టంగా తెలుస్తోంది కదా. నన్ను ఈ ఊరి నుంచి పంపించేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. వెళ్ళడానికి నాకేం బాధలేదు. కానీ నీ జీవితం ఏమవుతుంది? నిన్నిలా ఎడారి మధ్యలో వదిలేసి వెళ్ళడానికి నాకు మనసొప్పడం లేదు శ్యాము. పెళ్ళైపోతే నిన్ను సగర్వంగా నా వెంట ఎక్కడికైనా తీసుకెళ్లిపోతాను. సరే, నీ ఇష్టం. వెంటనే జరగాలి. ఆలస్యమైతే నాన్నగారికి తెలిస్తే నన్ను కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెడతారు. అవును, ఆయన పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి. కాసేపు ఇక్కడే కూర్చో. నేను వెళ్ళి మా ఫ్రెండ్కి అతని భార్యకి చెప్పి వచ్చేటప్పుడు మంగళసూత్రాలు పూలదండలు కొనుక్కొని బ్రాహ్మణ్ణి పిలుచుకుని వస్తాను. నువ్వు నీ ఫ్రెండ్కి చెప్తావా అడిగాడు షర్టు వేసుకుని చెప్పులు తొడుక్కుంటూ. ద్వైధీభావంతో కొట్టుమిట్టాడసాగింది నా మనసు. నీ ఫ్రెండ్కి చెప్తే వాళ్ళమ్మకి, తద్వారా మీ నాన్నగారికి తెలిసిపోతుందేమో. వదిలే.
నువ్వు అసలు బయటికి కదలకు, నేనొచ్చే వరకు. నువ్వు కాలేజీకి వెళ్ళుంటావనుకుంటారు మీ నాన్నగారు. ఏం? అలాగే అన్నట్టు తల ఊపాను. అతను బయటికి వెళ్ళిపోయాడు. నాన్నగారికి ఈ విషయం తెలిస్తే అమ్మో, ముక్కలు ముక్కలుగా నరికి పోగులేస్తారు. అలా అని పెళ్లి మానేస్తే తన కడుపులో పెరుగుతున్న బిడ్డ బ్రతుకు. మొన్ననే 3వ నెల కూడా వచ్చేసింది. నెలలు పెరుగుతున్న కొలది నా తప్పుని లోకానికి చాటి చెప్తూ ఉంటుంది. అందరి హేళనలు భరిస్తూ బ్రతికే కంటే చావడం నయం. కాని చచ్చి సాధించేదేమిటి? నేనలా ఆలోచిస్తూ ఉండగానే అతను వచ్చేశాడు. మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, పూలదండలు, నాకో చీర, పెళ్లికి అవసరమైన కొద్దిపాటి సరుకులు తెచ్చాడు. అతని ఫ్రెండు, భార్య లేరట ఊళ్ళో. పురోహితుణ్ణి గుడి దగ్గరకు వెంటనే వెళ్లి ఏర్పాట్లు చేయించమని చెప్పి డబ్బిచ్చొచ్చాడట. నన్ను తయారవమని తొందర పెట్టాడు. అతను తెచ్చిన చీర కట్టుకుని ముస్తాబయ్యాను. ఇద్దరం ఆటోలో గుడికి వెళ్ళాం. అంతకుముందే అక్కడ ఏదో పెళ్లి జరిగిందట. పెళ్లివారితో కోలాహలంగా ఉంది ఆ ఆవరణంతా. మా పెళ్లికి మేమిద్దరమే. మేమే పెళ్లి కావలసిన వాళ్ళం. మేమే ప్రేక్షకులం. పురోహితుడు క్లుప్తంగా పెళ్ళయిందనిపించాడు. అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుణ్ణి ప్రార్థించాం. గోపి నియమించిన ఫోటోగ్రాఫర్ అన్ని భంగిమల్లోనూ ఫోటోలు తీశాడు. అంతవరకు ఊపిరాడినట్లు గిలగల్లాడుతున్న నేను హాయిగా నిట్టూర్చి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించాను. 1 గంటలో మొత్తం తతంగమంతా పూర్తయింది. ముందుగా తనింటికి వెళదామన్నాడు గోపి. కాని నేను మా ఇంటికే వెళ్లాలని పట్టుబట్టాను. తిట్లో దీవెనలో ఏవో ఒకటి తేలిపోవాలి. నాన్నగారిని ఇంకా మోసం చేయలేననిపించింది. ఆయన వెంటనే కాదన్నా నన్ను వదిలి ఉండలేరన్న నమ్మకం పూర్తిగా ఉంది. తన ఇల్లాలైన తొలి క్షణంలోనే నా మనసు చిన్నబొచ్చడం ఇష్టం లేక సరేనని ఆటో పిలిచాడు గోపి. నాన్నగారు ఏమన్నా మనసులో పెట్టుకోవద్దని దారి పొడుగునా అతన్ని బ్రతిమాలుతూనే ఉన్నాను. నా చెయ్యి మృదువుగా నొక్కి ధైర్యం చెప్పసాగాడు. ఆటో దిగి చెయ్యి పట్టుకుని మేమిద్దరం లోపలికి రాబోతుంటే ఏదో చూడరాని దృశ్యం చూస్తున్నట్లు ఉలిక్కి పడ్డారు నాన్నగారు. మరుక్షణంలో ఆయన కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. ఆ వాడి చూపుల తీక్ష్ణతకి మాడి మసైపోతామా అనిపించి భయంతో గజగజ వణికిపోసాగాను. తన చేతిలో ఉన్న నా చేతిని గట్టిగా నొక్కాడు గోపి. ఆ స్పర్శలో ఓదార్పు. ఆయన మరుక్షణంలో బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలో ఉన్న నాన్నగారిని సూటిగా చూడలేక తలదించుకున్నాను. అమ్మాయి గారు అంటూ నా దగ్గరకు పరిగెత్తుకుని రాబోయిన నాగమ్మ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళెవరిక్కడ లేరు, వెళ్ళమని చెప్పు గట్టిగా అరిచారు. కాళ్ళకి సంకెళ్ళు వేసినట్లు ఆగిపోయిందామె. బాబుగారు అంతకు మించి ఏమీ అనలేక గుటకలు మింగసాగింది. నువ్వు లోపలికి వెళ్ళు, ముందా తలుపులు వేసేయి. తిరుగులేని సుగ్రీవాజ్ఞది. కళ్ళ నుంచి కారే నీటి ప్రవాహాన్ని ఆపడం చేతకాక గత్యంతరం లేక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి తలుపులు మూసేసింది నాగమ్మ. చిన్నతనం నుంచి తన చేతుల్లో పెంచి తల్లిలేని లోటు తీర్చింది నాగమ్మ. ఈ రోజు నాన్న మాటకి ఎదురు చెప్పలేక, నన్ను నిరాదరించలేక ఆమె మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నీళ్లు నిండిన కళ్ళతో తలెత్తి గోపివైపు చూశాను. నా భుజాల చుట్టూ చేయి వేసి తీసుకెళ్లి ఆటో ఎక్కించాడు.